హసీన్ నా ప్రేమకు అనసిన్. శ్రేయా నువ్వు ఫ్రీయా? ఎలియానా మేరా దిల్ తుజ్కో దియానా. ఆ 3 ఫ్లవర్స్ మీరు, ఆ కింద కాయ నేను. వీడేవుడు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. ఎవడేను అడకు లోపలికి వచ్చేస్తాడు? అడిగిరారు డిటెక్టివ్లు, వచ్చాకనే అడుగుతారు. డిటెక్టివా? చెంచా? అరే చెంచా. సార్ వస్తున్నా. ఏంటి? కనుక్కు కనుక్కు కనుక్కు. ఏంటయ్యా, ఏం కావాలి? ఆగాగు, ఎమోషన్ అవ్వకు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏం పర్మిషన్? అదే ఫారెస్ట్ ఆల్బమ్, కో డైరెక్టర్, మర్డర్. ఏడుతున్నావు? ఎంతకి మీరు? చెప్పానుగా, డిటెక్టివ్ కాశ్మరా ఫ్రమ్ డిబిఐ. డిబిఐయా? సిబిఐ గురించి విన్నాను కానీ డిబిఐ ఏంటి సార్? నన్ను అడుగుతావేంట్రా? అక్కడ అడుగు. ఏంటండి డిబిఐ అంటే డెవిల్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నేను ఎక్కువగా చచ్చిన వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. సార్ మీరు పొరపాటు పడతారు సార్. నేను మర్డర్ చేయలేదు సార్. ఇంకో మాట చెప్పు. మీ మీద ఒట్టు సార్, నేను మర్డర్ చేస్తాను బాబు. ఎందుకంటే నీ యూనిట్ లో ఎవరినో ఒకరిని చంపేస్తే మార్కెట్ లో నీ ఆల్బమ్ పేరు వస్తుంది కదా, అందుకని. ఇది అన్యాయం సార్, మా సార్ అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడో నేను తేలుస్తాను. మర్యాదగా నువ్వే మర్డర్ చేశాను ఒప్పేసుకో. మళ్ళీ కలుస్తాను. ఏంటండి? ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు? డబ్బులు కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కు తప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా, టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా, చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు ఇచ్చేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. డ్రైవర్ ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా లైన్ లో వచ్చావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు, క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా బిజీ వర్క్ వాటర్ ఏం టైం కొరకలేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు, సారీ మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరలు రెచ్చిపోతున్నావు? అదేం లేదు మేడం. మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. రాజా మనిషి చాలా మంచివాడే, కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే అది ఎప్పుడో పోయింది మేడం, మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా బాగున్నావా? మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు?
ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. Get up. ఎవరినండి? మిమ్మల్ని. Get up. ఆడదంటే పిల్లల కనే యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే కబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. సూపర్, బ్రహ్మాండం. చూడకుండానే చెప్తావేంటి? చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? పర్వాలేదులే, నేను పట్టుకుంటేగా. కింద తీసుకొస్తారా? చూస్తావా? చూడలేదే బుజ్జి. పుట్టినరోజు కూడా అల్లరేమిట్రా నాన్న, నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడాలి. హ్యాపీ బర్త్డే టు యూ. అదేమిట్రా అట్లా పడిపోయా? అదే బెలూన్ చూసా కదా, కింద పగిలింది. అదే కింద పడ్డా. అస్సలు తగలేదు, చెవుకుంటున్నట్టు కూడా లేదు. కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్ లే. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మాయి? మాణిక్యమ్మ గారు. కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. Many happy returns of the day. Thank you. Thank you. నీకు వస్తావా? కేక్ వద్దు గాని. Happy birthday to dear Bujji. నా నాయనే, నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు. మరి నేను వెళ్ళిస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు, మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే, వెళ్ళిస్తానండి. అలా చూస్తూ నిలబడతావేరా? పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది, ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే. వెళ్ళు.